హరీష్ రావును సిట్ విచారిస్తోంది. ఆల్మోస్ట్ 5 గంటల నుంచి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే హరీష్ రావు విచారణ ముగించుకొని బయటికి రాబోతున్నారు. సో ప్రస్తుతానికి కూడా విచారణ ఇంకా కొనసాగుతుంది. సో మరి కొద్దిసేపట్లోనే విచారణ ముగియబోతోంది అన్నటువంటి అంశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే మా కరెస్పాండెంట్ సునీల్ చెప్పినటువంటి ప్రకారం చూస్తే మరి కొద్దిసేపట్లోనే హరీష్ రావు బయటికి రాబోతున్నారు. బట్ హరీష్ రావు మీద పెట్టినటువంటి కేసుల విషయం చూసుకుంటే కనుక కొంత అనుమానాలు కనిపిస్తున్నాయి, కొంత రాజకీయ కుట్రకోణం కనిపిస్తోందని కొంతవరకు న్యాయవాదుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఈరోజు మన డిబేట్లో కూడా అదే అంశం ప్రధానంగా బయటకు వచ్చింది. సత్యనారాయణ గారు, మొదటి నుంచి ఈ కేసును ప్రాథమికంగా జరిగినటువంటి విచారణలో అంటే ఎఫ్ఐఆర్ని చూసుకుంటే కనుక ఎఫ్ఐఆర్లో లేనటువంటి సెక్షన్లను ఇంకా యాడ్ చేసి సో ఒక సైబర్ టెర్రరిస్ట్ లాగా చిత్రీకరిస్తూ దీంట్లో కొన్ని సెక్షన్స్ యాడ్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా కుట్రకోణమే. ఎందుకంటే అధికారుల వైపులో తీసుకోవాల్సినటువంటి చర్యల్ని రాజకీయ నాయకుల విషయంలో దట్టు ఆయన హోంశాఖ చూడలేదు, ఆయన ఎట్లాంటి ఐటీ శాఖ చూడలేదు. అట్లాంటి హరీష్ రావు విషయంలో ఈరోజు నోటీసులు ఇస్తున్నారు, తప్పుడు సెక్షన్లు పెట్టి ఖచ్చితంగా ఏదో అరెస్ట్ చేయాలన్నటువంటి కుట్రతోనే ఆ ఇంటెన్షన్తోనే ఈ సెక్షన్లు యాడ్ చేశారన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఆరోపణ కాదు, వాదనే. అయితే ఇప్పుడు వినపడుతుందా? సెకండ్ వినిపిస్తుంది, ప్లీజ్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఎఫ్ఐఆర్ అనేది ఇట్స్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అంటే ప్రాథమిక దశలో ఉన్నటువంటిది. అది ఇట్స్ నాట్ ఏ చార్జ్ షీట్. సో చార్జ్ షీట్ వేసేంత వరకు కూడా డిపెండింగ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ చార్జెస్ అనేది ఫ్రేమ్ అవుతాయి, అంటే సెక్షన్స్ విల్ బి యాడెడ్ ఆర్ డిలీటెడ్. బట్ హరీష్ రావు విషయంలో చూసుకుంటే ఒక సమాచారం సేకరించడం కోసమో లేదంటే సాక్ష్యం కోసమే పిలిచారు తప్ప ఎక్కడ నిందితునిగా దీంట్లో తీసుకోలేదు. సో ఇట్లాంటి పరిణామాల్లో ఛార్జ్ షీట్ వేసేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఒకవేళ ఛార్జ్ షీటే వేస్తే ఇది ఖచ్చితంగా తప్పుడు సెక్షన్లు వేసే ఛార్జ్ షీట్ వేశారన్నది కనిపిస్తుంది కదా. అదే ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు హరీష్ రావు గారితో పాటు గతంలో కూడా చాలా మందిని కూడా పిలిచారు, ఈ భవిష్యత్తులో కూడా పిలుస్తారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే బాధితులు ఉండవచ్చు, నిందితులు ఉండవచ్చు, అందరిని కూడా పిలిచి విచారిస్తారు సిట్టు. సో అందులో భాగంగా హరీష్ రావు గారిని పిలిచారు. దానికి ఇప్పుడే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మంత్రి అనే ఐటీ మంత్రి మీకున్న అనుభవం ప్రకారం ఈ కేసు నిలబడుతుందా? ఒక సైబర్ టెర్రరిస్ట్ లాగా హరీష్ రావును ఇన్వాల్వ్ చేస్తూ సత్యనారాయణ గారు ఒక సైబర్ టెర్రరిస్ట్ లాగా హరీష్ రావును ఇన్వాల్వ్ చేస్తూ ఈ కేసును, అంటే ఇది ఒక హై ప్రొఫైల్డ్ కేసే, ఒక ఫెమిలియర్ పొలిటీషియన్ మీద జరుగుతున్నటువంటి ఆరోపణ, జరుగుతున్నటువంటి విచారణ కోర్టులో నిలిచినటువంటి అవకాశం ఉందా? ప్రభుత్వం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలను ఏదో డిస్టర్బ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందు పోతున్నట్టు ఏమైనా కనిపిస్తుందా? ఈ సెక్షన్ చూస్తే కొంత అట్లనే కనిపిస్తుంది. అదే ఇప్పుడు మనం అవన్నీ చెప్పలేము, కానీ వాస్తవానికి సిట్ ఏదైతే నోటీస్ ఇచ్చిందో వారిని విచారణకు రమ్మన్నారు. మీ ప్రభుత్వంలో మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉందనే దాని మీద ఇన్వెస్టిగేషన్, నాకున్న ఆలోచనలో ఇన్వెస్టిగేషన్ అంటే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఇస్ డిఫరెంట్, ఎంక్వైరీ ఇస్ డిఫరెంట్. సో వారిని ఇన్వెస్టిగేషన్ కు పిలిచినంత బాధపడతా ఉన్నారు. అట్లా కాదు, ఎంక్వైరీ అన్నప్పుడు సాక్షులను పిలవచ్చు, నిందితులను పిలవచ్చు. అదే ఆ కోణంలో పిలిచారు వారిని. ఎంక్వైరీ దశనే కాబట్టి ఇప్పుడు ఈ రోజు నాకు తెలిసి ఈ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా వారిని ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ కూడా పిలుస్తారు, ఎంక్వైరీ చేస్తారు. సో దానికి వీరు నేరం చేసినట్టు కాదు. అదే విధంగా ఏదైనా నిజానికి కూడా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఇది కూడా కాళేశ్వరం లాంటి ఎపిసోడే కనిపిస్తున్నట్టు చూస్తుంటే అట్లనే కనిపిస్తుంది. కాళేశ్వరం ఎపిసోడ్ లో ఎట్లాగైతే చివరిలో ఈటల రాజేందర్ని, హరీష్ రావును, ఆ తర్వాత కేసీఆర్ ని పిలిచి విచారణకు పిలిచారో సేమ్ అదే ఎపిసోడ్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తోంది. మరోవర్ దాంట్లో ఏమైనా తేలిందా అంటే దాంట్లో ఏమీ తేలలేదు. అది సిబిఐకి మీరు హ్యాండ్ ఓవర్ చేశారు. దీంట్లో ఏమైనా తేలుతుందా అంటే ఇక్కడ అసలు మొదటి నుంచి కూడా పెద్దగా తేలింది ఏం లేదు. దీని మీద బయటకు వచ్చి అధికారికంగా చెప్పింది ఏం లేదు. ఎవరు కూడా ఎక్కడ అధికారిక సమాచారం ఏం లేదు. సో లేని దానికోసం ఏదో కొండందో వీళ్ళకని పట్టబోతున్నారన్నదే చూస్తుంటే కనిపిస్తోంది. అలా ఏముండదండి శ్రీకాంత్ గారు, అలా ఏముండదు. ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మనం ఫైనల్ గా ఒక నిర్ణయానికి రావడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నాకు తెలిసి వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయవచ్చు. సో వీరు తదనంతరం చేయవచ్చు. బహుశా ఇంకా నడుస్తున్నట్టున్నది. కాబట్టి మనం అప్పుడే ఒక కంక్లూజన్ కి అనేది కరెక్ట్ కాదేమో.
ఎనీవే థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్. సో మొత్తానికి 2024లో మొదలైనటువంటి ఈ ఎఫ్ఐఆర్ ప్రస్తుతానికి 2026 వరకు కూడా కొనసాగుతోంది. హరీష్ రావు నెంబర్ వచ్చేసరికి 2026 అయింది. సో నెక్స్ట్ ఎట్లా ఉండబోతున్నాయి పరిణామాలు? హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతోంది. హరీష్ రావు వరకే ఆగుతుందా ఈ విచారణ, లేకపోతే దీని తర్వాత కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? అంటే ఎస్, చూస్తుంటే కేటీఆర్ అంటున్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిణామాలు చూస్తే సో నెక్స్ట్ ఎపిసోడ్లో కేసీఆర్ను కూడా పిలవకపోవచ్చు, అంటే పిలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దగా ఆశ్చర్యం ఏం కనిపించట్లేదు, పిలవరేమో అన్నటువంటి అంశం ఏం కనిపించట్లేదు. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ లెవెల్లో కేసీఆర్ను కూడా పిలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఒక టీవీ ఛానల్కి, ఒక న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి ఎండీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ఆధారంగానే హరీష్ రావును పిలుస్తున్నామని చెప్పేసి నిన్న రాత్రి 9 గంటలకు హరీష్ రావుకు సిట్ నోటీసులు అందిస్తే ఉదయం సిద్దిపేటలో ఉన్నటువంటి హరీష్ రావు ఉదయం సిట్ విచారణకు హాజరయ్యారు. హాజరయ్యేటువంటి ముందు తన నివాసం నుంచి కూడా చేసినటువంటి కామెంట్ ఒక్కటే, మేము 6 గ్యారంటీల విషయం మాట్లాడుతున్నాం, 420 హామీల గురించి మాట్లాడుతున్నాం, నిరుద్యోగుల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, నైని బొగ్గు గనుల్లో జరుగుతున్నటువంటి కుంభకోణాల గురించి మాట్లాడుతున్నాం, మిగతా 9 బ్లాకుల్లో జరుగుతున్నటువంటి కుంభకోణాల గురించి మాట్లాడుతున్నాం. ఈ టెండర్లన్నీ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సొమ్మును బయట వాళ్లకు దారాదత్తం చేస్తున్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సో వాటాలు పంచుకోవడానికి జరుగుతున్నటువంటి పంచాయతీలు, కేబినెట్ సమావేశాల్లో కూడా వాటాల పంచాయతీలే జరుగుతున్నాయి. మంత్రులకు ముఖ్యమంత్రికి సయోధ్య లేదు, మంత్రులకు మధ్య సయోధ్య లేదు. ఒకరంటే ఒకరికి పడినటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కొనసాగితే ఇక గత 2 రోజుల నుంచి ఎపిసోడ్ ఇంకొక లెవెల్లో మారింది. భట్టి విక్రమార్క మాట్లాడిన తర్వాత ఏదైతే నైని బొగ్గు గనుల్లో భట్టి పాత్ర ఉంది, ఒక మీడియా అధిపతి పాత్ర ఉంది అని వార్తా కథనాలు వస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉన్నోళ్ళు, లేదంటే వైఎస్ఆర్ అభిమానులన్నా వైఎస్ఆర్ అనుచరులన్నా శత్రువుగా చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అని మాట్లాడిన మాట తర్వాత అదే చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఖమ్మం పాలేరు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కీర్తిస్తూ ఎన్టీఆర్ని కీర్తించడంలో తప్పేం లేదు. కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. సో అట్లాంటి తెలుగుదేశం పార్టీ మీద కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే కొంత అలజడి సృష్టిస్తోంది. సో కాంగ్రెస్లో ఏం జరుగుతోంది, ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? పిసిసి మహేష్ కుమార్ గౌడ్ దీనిపైన ఏమైనా రెస్పాండ్ అవుతారా? క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి ఏమైనా రెస్పాండ్ అవుతారా? అసలు ఏఐసిసి రెస్పాండ్ అవుతుందా? రానున్నటువంటి ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి, తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, కేరళ ఎన్నికలు ఉన్నాయి. సో ఇట్లా కీలకమైనటువంటి రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి ఒకవైపుతో పాటు ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికలు కూడా తెలంగాణలో జరగబోతున్నాయి కార్పొరేషన్కి. సో ఇట్లాంటి టైంలో తెలంగాణ రాజకీయాలు హై వోల్టేజ్లో మారుతున్నాయి. సో విచారణ నడుస్తోంది హరీష్ రావుది. సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. సిట్ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సిట్ కార్యాలయం ముందు కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడి నుంచి చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వందలు వేలాదిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా సిట్ కార్యాలయం ముందుకు చేరుకున్నారు. అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ కూడా పోలీసులు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, కంప్లీట్ మెయిన్ రోడ్ మొత్తం కూడా బ్లాక్ అవుతోంది. రోడ్డు పైన ఉన్నటువంటి వెహికల్స్ని కూడా పోలీసులు పంపిస్తున్నారు. సో కార్యకర్తలందరినీ కూడా ఒకవైపుకు తీసుకొచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్, కొంత అలజడి వాతావరణం అయితే కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వర్సెస్ పోలీస్ లాంటి ఒక ఉద్రిక్త వాతావరణం మాత్రం కనిపిస్తోంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో హరీష్ రావును సిట్
విచారిస్తున్నటువంటి క్రమంలో జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. రైట్, మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కొంత ఉద్రిక్తంగా కనిపిస్తోంది, బీఆర్ఎస్ కి పోలీసులకు మధ్య కొంత తోపులాటలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది సునీల్? రైట్, విచారణ 5 గంటలుగా కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు కూడా కనిపిస్తున్నాయి. పోలీసులు చెదరగొడుతున్నారు, ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. సునీల్, మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. విచారణ కంప్లీట్ అయింది, కానీ ఇంకా ఎక్కడ ఉదయం 10 గంటల వరకు మొత్తం కూడా అవసరం ఉంది కాబట్టి కొనసాగుతుంది. మరొక బయటకు వచ్చి మీరంతా కూడా మాట్లాడే అవసరం ఉంది. ఇంకా హరీష్ ఎప్పుడైతే ఫోన్ టాపింగ్ వచ్చారో రెండవ టీఆర్ఎస్ భారత గౌరవించారు. వారందరూ కూడా పోలీసులు చేరుకున్న మనం ఇక్కడ చేరుకుంది. ఇంకా చాలా మంది శ్రేణులు అందరూ కూడా ఇక్కడ నుంచి పంపుతారు. ఎందుకంటే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తగ్గకుండా పోలీసులు సైతం వారందరూ కూడా ఇక్కడ నుంచి పంపించినటువంటి పరిస్థితులు రాజకీయ ప్రస్తుతం ఇంకా హరీష్ విచారణ అయితే కంప్లీట్ అయినప్పుడు కూడా ఇంకా బయటకు రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం, ఎందుకంటే ఆ లీగల్ ప్రాసెస్ అనేది కొంత జరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ఇప్పటివరకు హరీష్ ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తం కూడా ఆన్ రికార్డ్ గా పేపర్ వర్క్ ఉంటుంది. కాబట్టి ఆ పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత హరీష్ టైం ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పంపించే అవకాశం ఉంది. ప్రస్తుతమైతే ఇంకా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కొంత అడావుడు అయితే గందరగోళం అయితే నెలకొందని చెప్పవచ్చు. భారీగా హరీష్ దీర్ఘంగా 5 గంటల పాటు ఏం విచారిస్తున్నారు, ఎందుకు అతన్ని ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో వేధింపులో గురి చేస్తున్నారంటూ కూడా టీఆర్ఎస్ శ్రేణులు ఉదయం నుంచి కూడా మండిపడుతున్నటువంటి విషయాలు మనం చూడవచ్చు. ప్రస్తుతమైతే ఈ కేసులో ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తికి హరీష్ రావుకి ఈ రకంగా నోటీసులు ఇవ్వడం గంట కూడా ముమ్మాటికి రాజకీయ సాధించడంలో భాగంగానే వేదికలో గుర్తు చేస్తున్నారనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ప్రధాన వర్షం. కాబట్టి మరి ఇంకా వర్షాలని ఇంకా బీఆర్ఎస్ కేంద్రం ఇక్కడ భారీగా చేయకుండా అందరూ కూడా పోలీసులు తరలించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటివరకు చేస్తే మనం మొత్తం అధికారులను చూసి పోలీసు అధికారులు ఇప్పటివరకు 4 పోలీసు అధికారులతో పాటు మరొక వ్యక్తిని అంటే ప్రైవేట్ ఎండీ ఒక న్యూస్ ఎండీని మొత్తం 5 కేసులు అరెస్ట్ చేశారు. భుజంగరావుతో పాటు తిరుపతన్న, ప్రదీప్ రావు, రాధాకృష్ణ రావుని, అదేవిధంగా కళ్యాణ్ రావు, ఈ మొత్తం 5 అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసులో ఎస్ఐబీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమెరికా నుంచి నమోదు చేస్తున్నారు. 2024 మార్చి 10వ తేదీన జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా హరీష్ రావుకు 160 సిఆర్టీసీ నోట్స్ నిన్న రాత్రి 9 గంటలకు సర్వీస్ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకోవాలని ఉదయం సిద్ధాంతాన్ని సమాచారించిన నేపథ్యంలో సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి హరీష్ రావు ఒక్కసారిగా నోటీసులు అందించిన తర్వాత హుటాహుటిని హైదరాబాద్ చెప్పుకొని ఆ తర్వాత ఈ రోజు ఉదయం తన నివాసం నుంచి భవన్ కి వెళ్ళాడు. తెలంగాణ భవన్ కి ఆ నుంచి కార్యకర్తలను కలుసుకున్న తర్వాత ఆ నుంచి నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారుల ముందు విచారణ కూడా హాజరు కావడం జరిగింది. మొత్తం విచారణ అయితే ఇంకా గంటలో కొనసాగుతుంది. విచారణ కంప్లీట్ అయినప్పుడు కూడా కొంత ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ ప్రాసెస్ ఇంకా మరి 10 నుంచి 20 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ వద్ద
చేరుకుంటున్న విషయాలు కూడా మనం రాసిన స్క్రీన్ మీద మనం చూడొచ్చు. బాధితుల స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. కానీ ఫస్ట్ టైం ఒక మాజీ మంత్రి ఒక టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావును పిలిచి రైతులను అతని యొక్క స్టేట్మెంట్ అమలు చేసుకోవడం ప్రకారం మొట్టమొదటిసారిగా చూడగలుగుతున్నాం. ఈ తర్వాత మళ్ళీ ఇంకా గా అది సంతోష్ కావచ్చు, మరోవైపు కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు ఈ యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునేందుకు అధికారులు ఎందుకంటే దీంతో హరీష్ రావు పాత్ర ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు హరీష్ రావు కావాలని రాజకీయ కష్ట భాగంగానే నోటీస్ ఇస్తారు. ఇదంతా కూడా ఎందుకంటే నిన్న హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి పొద్దు కుంభకోణం సంబంధించిన ఫ్యామిలీ బయటపెట్టారు కాబట్టి ఈ రకంగా అతను వేదికలో పూర్తి చేస్తున్నారని కూడా హరీష్ రావు మీడియాతో మాట్లాడిన కూడా మనం చూసాం. కాబట్టి ఇదంతా కూడా దావోస్ జిల్లాల తర్వాత ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. సాయంత్రం వరకు వచ్చే అవకాశం నేపథ్యంలో ఇదంతా కూడా డైవర్స్ పాలసీ లో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా తెలివిపరంగా ఈ రకంగా టీఆర్ఎస్ శ్రేణులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు భాగంగానే ఈరోజు తమకు నోటీస్ ఇచ్చారు. అనే అనుమానాలు కూడా గుర్తు చేస్తున్నారు టీఆర్ఎస్ శ్రేణి. ప్రజలైతే విషయాన్ని కంప్లీట్ అయినప్పుడు కూడా ఇంకా రావడానికి లోపల నుంచి రావడానికి ఆ లీగల్ ప్రాసెస్ అనేది డాక్యుమెంట్స్ కూడా అంత టైం చేయాల్సి ఉంటుంది. ఉదయం నుంచి 5 గంటల పాటు ఏ స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బంది స్టేట్మెంట్ కూడా గతంలో ఇచ్చారని నమోదు చేసుకొచ్చారు. మన గతంలో అనేక ఇచ్చారు. కానీ ఈసారి అనుసరించిన స్టేట్మెంట్ ఏ రకంగా ఇస్తారు, అతను ఏ రకంగా చెప్తే ఏ రకంగా పోలీసులు నమోదు చేస్తున్నారు, అదేంటి కూడా వెరిఫికేషన్ తీసుకున్న తర్వాత రద్దుగా హరీష్ రావు కంటెక్ట్ చేసే అవకాశం, కంటెక్ట్ చేసుకున్నాక బయటకు వచ్చి మీరైతే కూడా మాట్లాడే అవకాశం. ఎప్పుడైతే విషయాన్ని అయితే కంప్లీట్ అయినప్పుడు కూడా లీగల్ ప్రాసెస్ అనేది కొంత టైం పడుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ చేసుకోవడంలో కూడా 15 నిమిషాల్లో హరీష్ బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే ప్రశ్న అయితే పోలీస్ బయట ఒక గందరగోళం ఎందుకంటే కేరళ బాధితులు హరీష్ రావుని మద్దతుదారులు చాలా మంది వస్తున్నారు. హరీష్ రావుకు సపోర్ట్ గా చాలా మంది అండగా నిలుస్తున్నారు. ఇదేం కూడా భారీ సంఖ్యలో కాంగ్రెస్ తో ఇక్కడికి భారీ స్థాయిలో శ్రేణులతో రాజకీయ పార్టీ నేతలతో ఇక్కడికి భారీగా ఇక్కడ మంత్రులతో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు వారందరూ కూడా ఇక్కడ చేరుకున్నప్పుడు కూడా పోలీసులు కొంత వారందరూ కూడా బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు. అయినప్పుడు కూడా లీగల్ టీం కూడా ఇక్కడ ఉండి ఏమైనా ప్రాసెస్ ఏమైనా పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటే వెంటనే లీగల్ యాక్షన్ కూడా తీసుకునేందుకు లీగల్ టీం కూడా ఇక్కడ చేరుకుంది. ప్రస్తుతం అయితే ఇంకా హరీష్ రావు విషయంలో కంప్లీట్ అయినప్పుడు కూడా కొంత టైం పడుతుంది. మరి కాసేపులోనే హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారు. మీడియాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ హరీష్ రావుకు నోటీస్ ఇస్తారా, మళ్ళీ రమ్మంటారా, మళ్ళీ విషయాల పేరుతో మళ్ళీ కార్యాచరణ చేస్తారా, ఉదయం నుంచి ఏ ప్రశ్నలు అడిగారు, ఏ సమాధానం చెప్తారనే విషయాలపై కూడా హరీష్ రావు మరి తక్షణ క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సునీల్, ఇంకెంతసేపు పట్టే అవకాశం ఉంది? సో ప్రస్తుతానికి ఇప్పటికే 1 గంట నుంచి అయిపోయింది అన్నటువంటి వర్షన్ వినిపిస్తోంది. సో ఇంకెంతసేపట్లో హరీష్ రావు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది? లోపల నుంచి ఎట్లాంటి లీక్స్ వస్తున్నాయి, బయటికి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయినటువంటి విచారణ ఇప్పటి వరకు 4 గంటలకే క్లోజ్ అయినప్పటికీ కూడా ఆ ప్రాసెస్ కొంత లీగల్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనకు లోపడినటువంటి సమాచారం ప్రకారం విచారణ అయితే కంప్లీట్ అయింది. వీడియోగ్రఫీ చేశారు, అతని స్టేట్మెంట్ కూడా మొత్తం వీడియోగ్రఫీ చేశారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఆ రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ని ఆన్ పేపర్ రికార్డ్ ప్రకారం అంటే పేపర్ రూపంలో మళ్ళీ తెలుగులో టైప్ చేసి ఇంగ్లీష్ లో టైప్ చేసి మొత్తం అతని సంతకం కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ మొత్తం కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మరొక 10 నుంచి 20 నిమిషాల్లో హరీష్ రావు కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది కూడా మనకు లోపల నుంచి వస్తున్నది ప్రధాన సమాచారం. కాబట్టి మరి ఇప్పటికే టీఆర్ఎస్ భారీగా చేస్తున్నారు. భారీగా టీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపు పోలీసులకు అడుగుతున్న టీఆర్ఎస్ మధ్య వాగ్వాదం కూడా చర్చిస్తుంది. కొంత ఉచితమైన ప్రాంతాన్ని కూడా చర్చిస్తుంది. దానిగా ట్రాఫిక్ సామాన్యం చేస్తే ప్రాంతం అది కూడా మెట్రో పరిసర ప్రాంతం కాబట్టి ఇదంతా కూడా ఎదిగా వెహికల్స్ రమ్మవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వారందరినీ కూడా కార్యకర్తలు పంపించి ట్రాఫిక్ మొత్తం కూడా క్లియర్ చేసేందుకు పోలీసులు రంగం కూడా చూపిస్తారు. ఇక ప్రాసెస్ అంతా లోపల కంప్లీట్ చేయాలంటే మరొక 10 పట్టే అవకాశం, మరొక 20 నుంచి అదితో కూడా బయటకొచ్చి వీళ్ళతో కూడా మాట్లాడాల్సింది. ఇప్పటికే చేస్తుంది కాబట్టి మరి కాస్త అరెస్ట్ మీడియా ముందు మాట్లాడితే మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోలీసులు అడ్డుకుంటారా, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ కావాలి వస్తుంది కాబట్టి భారీగా పోలీసులు ఇక్కడ టీఆర్ఎస్ కూడా మోహరించారు కాబట్టి ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇస్తారా లేదా టీఆర్ఎస్ పవన్ కళ్యాణ్ మాట్లాడతారా మరి కాస్త కూడా వచ్చే సునీల్, వెల్కమ్ బ్యాక్ టు యూ. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.
సో హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. సో ఆల్మోస్ట్ ఏ క్షణమైన హరీష్ రావు విచారణ ముగించుకొని బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి రాజ్ న్యూస్ కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ హరీష్ రావు విచారణలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అన్నటువంటి అప్డేట్స్ అయితే మినిట్ టు మినిట్ ఇస్తూనే ఉన్నాం. సో నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. మీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే గొప్ప అవకాశం నార్త్ 24 లోన్స్ ద్వారా మీకు కావాల్సినంత ఎడ్యుకేషన్ లోన్ 24 hours లో వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ మరియు ప్రాజెక్ట్ ఫండింగ్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇప్పుడే కాల్ చేసి లోన్ పొందండి. ఫోన్ 8977533575. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు. సమస్యలెన్నున్నా, సంక్షోభాలు ఎన్ని వచ్చినా, దేశాధినేతల వ్యూహాలు, పొరుగు దేశాల సంబంధాలు, అండమాన్ నుంచి ఆఫ్రికా వరకు, అరేబియా నుంచి సైబీరియా వరకు, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అంతర్జాతీయ వార్తల సమాహారం వరల్డ్ 360 మీ రాజ్ న్యూస్ లో ప్రతిరోజు సాయంత్రం 5:30 నాయకుడు ఎవరైనా ఎంతటి వారైనా ప్రజల కోసం ప్రశ్నిస్తోంది రాజ్ న్యూస్. మీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది, అక్కడ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు ఏంటి, ప్రజాప్రతినిధి పనితీరు ఎలా ఉంది, ప్రత్యర్థుల ప్రధాన ఆరోపణలు ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, మీ ముందుకు కంప్లీట్ పొలిటికల్ పిక్చర్ ఆఫ్ ది రికార్డ్ మీ రాజ్ న్యూస్ లో ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు. ఒకప్పుడు ఆకలి కేకలతో అలమటించిన దేశం అది. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో నిత్యం సరిహద్దు ఘర్షణలే. కృత్రిమ ద్వీపాల నిర్మాణంతో పెద్దన్న పాత్రకు భారీ స్కెచ్. నేడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగింది? 4 దశాబ్దాల్లో అమెరికానే ఢీకొట్టడం ఎలా సాధ్యమైంది? ప్రపంచ దేశాలకు ఏకైక అగ్రదేశంగా ఎదుగుతున్న డేంజర్ డ్రాగన్. డేంజర్ డ్రాగన్ వెల్కమ్ టు రాజ్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతోటి మూసాయి. సెన్సెక్స్ 1065 పాయింట్స్ నష్టపోయి 82,180 వద్ద, ఇక నిఫ్టీ 353 పాయింట్స్ నష్టపోయి 25,632 వద్ద ముగిశాయి. దీంతో 9 లక్షల కోట్లకు పైగా మదుపరుల సంపద ఆవిరైంది. ప్రస్తుతం డాలర్ తోటి రూపాయి మార్కం విలువ 90.95గా ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతోటి మూశాయి. సెన్సెక్స్ 1065 పాయింట్స్ నష్టపోయి 82,180 వద్ద, నిఫ్టీ 353 పాయింట్స్ నష్టపోయి 25,232 వద్ద ముగిశాయి. దీంతో 9 లక్షల కోట్లకు పైగా మదుపరుల సంపద ఆవిరైంది. ప్రస్తుతం డాలర్ తోటి రూపాయి మార్కు విలువ 90.95గా ఉంది. ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు జలకిచ్చింది. చలాన్లు కట్టాల్సిందేనని, రోడ్డుపై బలవంతం పెట్టొద్దని ఆదేశించింది. బైక్ తాళాలు లాక్కోవడం, వాహనాన్ని నిలిపివేయడం సరికాదని తెలిపింది హైకోర్టు. వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తేనే వసూలకు ఓకే అని తెలిపింది. చెల్లించడానికి ఇష్టపడకపోతే చట్టం ప్రకారం మాత్రమే వెళ్లాలని ఆదేశించింది. ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు జలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లైన్ అందిస్తారు. ప్రవీణ్, ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు జలకు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. చలాన్లు కట్టాల్సిందేనని, రోడ్డుపై బలవంతం పెట్టొద్దని ఆదేశాలకు సంబంధించి దగ్గరున్న అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? తెలంగాణలో పెండింగ్ చలన్ల పైన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ చలన్ల విషయంలో పోలీసులు వాహనదారులను బలవంతం పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా పెండింగ్ చలాన్లు చెల్లించాలను, వాహనదారులను బైకులు కీలు లాక్కోవడం, వాహనాలను ఆపి ఒత్తిడి చేయడం వంటి చర్యలు చట్టబద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. చలన్లు చెల్లింపు పూర్తిగా స్వచ్ఛందంగా ఉండాలి తప్ప ప్రభుత్వంగా వసూలు చేయడం కూడా పేర్కొంది. అదేవిధంగా వాహనదారుల చలన్స్ చెల్లించకపోతే వారికి నోటీసు జారీ చేయాలి తప్ప రోడ్డుపై నిలిపివేసే ఇబ్బందులు పెట్టే సరికాదంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. చట్ట ప్రకారం అనుసరించవలసిన విధానాలను పాటించకపోతే ప్రత్యక్షంగా ఒత్తిడి వసూలు చేయడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది. ట్రాఫిక్ నిబంధనలు అమలు అవసరమైనప్పటికీ ప్రజల హక్కులను కాలరాసే విధంగా చర్యలు ఉండకూడదు అంటూ కూడా కోర్టు సూచించింది. అదే చలన్ల వసూలులో పారదర్శకత, చట్టబద్ధత ఉండాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ నోటీసుల ద్వారా వసూలు ప్రక్రియ కొనసాగించాలి కానీ అని అధికారులను ఆదేశించింది. ఈ వ్యాఖ్యలతో ట్రాఫిక్ పోలీసుల చలన్ల వసూలు విధానంలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు కూడా తెలిపింది. అయితే విధంగా వాహనదారుల హక్కులను భంగం కలిగించకుండా చట్ట పరిధిలోనే చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి నేటి నుండి కూడా ఈ యొక్క ఆదేశాలు అమలు అయితే కనుక తెలంగాణలో పెండింగ్ చలన్ల పైన, వసూళ్ల పైన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులందరూ కూడా ఈ వ్యాఖ్యలను పాటించాలి అంటూ కూడా ఎవరిని వాహనదారులను ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు జలకిచ్చింది. చలాన్లు కట్టాల్సిందేనని, రోడ్డుపై బలవంతం పెట్టొద్దని ఆదేశించింది. బైక్ తాళాలు లాక్కోవడం, వాహనాన్ని నిలిపివేయడం సరికాదని తెలిపింది హైకోర్టు. వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తేనే వసూలకు ఓకే అని తెలిపింది. చెల్లించడానికి ఇష్టపడకపోతే చట్టం ప్రకారం మాత్రమే వెళ్లాలని ఆదేశించింది.
అనకాపల్లి జిల్లా పెద్ద మధ్యంలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. 2 వర్గాలుగా విడిపోయి గ్రామస్తులు దాడులు చేసుకున్నారు. కర్రలతోటి కొట్టుకుని రాళ్లు విసురుకున్నారు స్థానికులు. గ్రామ సభ సందర్భంగా ఈ గొడవ మొదలైంది. కలప విషయంలో గ్రామ సభ నిర్వహించారు. పోలీసుల సమక్షంలోనే బాహాబాహికి దిగారు గ్రామస్తులు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్. మీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే గొప్ప అవకాశం నార్త్ 24 లోన్స్ ద్వారా మీకు కావాల్సినంత ఎడ్యుకేషన్ లోన్ 24 hours లో వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ మరియు ప్రాజెక్ట్ ఫండింగ్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇప్పుడే కాల్ చేసి లోన్ పొందండి. ఫోన్ 8977533575. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు. సమస్యలెన్నున్నా, సంక్షోభాలు ఎన్ని వచ్చినా, దేశాధినేతల వ్యూహాలు, పొరుగు దేశాల సంబంధాలు, అండమాన్ నుంచి ఆఫ్రికా వరకు, అరేబియా నుంచి సైబీరియా వరకు, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అంతర్జాతీయ వార్తల సమాహారం. వరల్డ్ 360 మీ రాజ్ న్యూస్ లో ప్రతిరోజు సాయంత్రం 5:30 నాయకుడు ఎవరైనా ఎంతటి వారైనా ప్రజల కోసం ప్రశ్నిస్తోంది రాజ్ న్యూస్. మీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది? అక్కడ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు ఏంటి? ప్రజాప్రతినిధి పనితీరు ఎలా ఉంది? ప్రత్యర్థుల ప్రధాన ఆరోపణలు ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ ముందుకు కంప్లీట్ పొలిటికల్ పిక్చర్ ఆఫ్ ద రికార్డ్ మీ రాజ్ న్యూస్ లో ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపిక మహారాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతుంది. ఇటీవల జరిగిన బీఎన్సీ కార్పొరేషన్ ఎన్నికల్లో 89 సీట్లతోటి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ బీఎన్సీ మేయర్ పీఠం అధిష్ఠించేందుకు కావలసిన 114 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ అందుకోలేకపోయింది. దీంతో తన మిత్రపక్షం శివసేన షిండే వర్గం మద్దతు బీజేపీకి తప్పనిసరైంది. బీజేపీ శివసేన కూటమి కలిసి 118 సీట్లు గెలిచాయి. ఈ క్రమంలో షిండే తన 29 మంది కార్పొరేటర్లను రిసార్ట్కు తరలించారు. బీఎంసీ మేయర్ ఎన్నికపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు బీజేపీ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే 10 రోజుల పాటు నగరం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే పార్టీ సీనియర్ నాయకులకు ముందుగానే తెలియజేయాలని కార్పొరేటర్లను ఆదేశించారు. మరోవైపు మేయర్ పదవిపైన బీజేపీ, శివసేన, షిండే పార్టీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ముంబై బీఎంసీలో దశాబ్దాలుగా శివసేన పార్టీకి చెందిన వారే మేయర్ ఉంటున్నారు. ఇప్పుడు బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో మేయర్ సీటు తనకే కావాలని బీజేపీ పట్టుబడుతుంది. మరోవైపు షిండే క్యాంపు పాలిటిక్స్కు తరలిపారు. దీంతో ఈ ప్రతిష్టంభన వేయడం లేదు. మరోవైపు బీఎంసీ మేయర్ పదవిని మొదటి సంవత్సరం శివసేనకు ఇవ్వాలని షిండే డిమాండ్ చేసినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం అండి పుల్లారావు గారు. పుల్లారావు గారు వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. పుల్లారావు గారు, మహారాష్ట్ర అసెంబ్లీలో కలిసిన బీజేపీ, శివసేన, షిండే కూటమి బీఎంసీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి మ్యాజిక్ ఫిగర్ అందుకోవడంలో ఇబ్బందులు పడ్డాయంటారా? పేరు ఒక చిన్న పొరపాటు చెప్పారు, కరెక్ట్ చేస్తున్నా ఏమనుకోదు. బీజేపీ, శివసేన
కలిసి పోటీ చేశారు. ఉమ్, ఏక్నాథ్ షిండే వాళ్ళు కలిసి పోటీ చేశారు. ఉద్ధవ్ ఠాకరే ఆయన కజన్ ఎంఎన్ఎస్ కలిసి పోటీ చేశారు. ఉమ్, సో ఇది కలిసి పోటీ చేసిన పరిణామాలు. 89 ఎంతో బీజేపీకి, వీళ్ళకి 50 ఎంతో వచ్చినాయి, అవును. 118 ఎన్నో కావాలి. సో ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఉమ్, కలిసి పోటీ చేశాక మేయర్ ఎవరు అవుతారు? మీరు చెప్పినట్టుగా మెజారిటీ రాలేదు బీజేపీకి, ఒంటరిగా మెజారిటీ రాలేదు. ఉమ్, పూర్తిగా ఏక్నాథ్ షిండే మీదే ఆధారపడింది. ఏక్నాథ్ షిండే ఆయన వల్లే ఇన్ని సీట్లు వచ్చింది బీజేపీకి ఓకే. బాంబేలో. ఎందుకంటే కుదరదు, లేకపోతే షిండే శివసేన ఓట్లు చీల్చి తీసుకొచ్చాడు, అందువల్ల ఎన్నో వచ్చి. ఆ ఏరియా ఆఫ్ ఆపరేషన్ షిండేకి బాంబే తానే. న్యాచురల్గా నాకు మేయర్